ఇక్కడ వరకు సిల్వర్నగర్ వరకు 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది సార్. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎత్తుకొచ్చారు. ఎత్తుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఆటో చేసి తీసుకెళ్తున్నాము. లైట్ ఫోటో బండి కూడా అందుబాటు లేదు, అందుకు ఆటోలో వేసుకెళ్తున్నాము. అందులో రాత్రి 12 గంటలకి లేచారు మాకు, ఇలాగ డెలివరీ నొప్పులు వస్తున్నాయి, ఇలాగ తీసుకెళ్దామని అంటే అది ఇంటి దగ్గరికి బండి వెళ్ళే అవకాశం లేదు. లేకపోతే అక్కడి నుంచి డోల్ మూతతో సిల్వర్నగర్ దాకా తీసుకువచ్చి ఇప్పుడు ఆటోలో వేసుకురావడం జరిగింది. ఇంకా ఆటోలోనే బేబీ బయటకు వచ్చింది, కానీ బేబీ డెత్. ఫోన్ చేశాను సార్, ఎవరు రాలేదు. వేనమ్మ గారికి కూడా చెప్పాను సార్, ఇంకా రాలేదు సార్. వ్యాస వర్కర్ కూడా ఇప్పుడు బయలుదేరి ఉందంట, ఇప్పుడు అక్కడ రోడ్డు మీద ఉందట, ఇది బకల్పల్లి సెంటర్లో. ఇప్పుడు రమ్మంటున్నారు, మాకు బండి లేదు, రండి తీసుకెళ్ళండి అని అంటున్నారు. ఎక్కడ నుంచి తీసుకొచ్చి సిల్వర్ నగరం పక్కకండి, రోడ్ లేదు ఏం లేదు. మరి అలాగే ఆటోతో వచ్చాము, ఇంత బాధలు నైట్తో వచ్చేసాము. మరి రోడ్ రేఖ ఎన్నోసార్లు మరి ఆఫీస్ వరకు ఆఫీస్ వరకు పెట్టాము, కాగితాలు పెట్టాము, మాకు ఏ రెస్పాన్సే లేదు అసలు. 2-3 సార్లు పెట్టాము మేడం. మేము ఏ ఆశ వర్కర్ రెస్పాన్స్ లేదు, ఎవరు లేదు. మేము 12 గంటల రాత్రి నుంచి సార్ మేము ఫోన్ చేసి ఇది చేసాము. రోడ్డు బాగాలేదని ఆయనమ్మ కూడా ఫోన్ చేస్తే రాలేదు సార్. అందుకే దొంగ మీద మేము ఎత్తుకొని వచ్చాం, కర్ర కట్టి తీసుకొచ్చాను సార్. తీసుకొచ్చి సిల్వర్నగర్కి వచ్చి ఆటో మీద ఎత్తించుకొని హాస్పిటల్కి తీసుకొచ్చాను సార్. బేబీ వచ్చేసింది సార్, బేబీ చనిపోయింది సార్ బేబీ. ఇప్పుడు ఫోన్ చేసి మనం బండి పట్టుకెళ్తే వస్తుందట, లేదనుకుంటే రాదంట. వేనమ్మ ఉంటుంది, వేనమ్మ రోడ్డు మీద ఇప్పుడు మేము అయితే